ఉక్సులు పట్టి, కాజాల పట్టిని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉక్సులు పట్టిని స్టిచ్ చేద్దాం. ఉక్సులు పట్టి ఏంటంటే, ఉక్సులు పట్టి కోసం అంచు ముక్కని మనం 1 ఇంచు వెడల్పుతో తీసుకోవాలి. తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఇట్లా రఫ్ ఆడించేసి కుట్టు అనేది పాదమందం కుట్టుతోనే రావాలి. ఇంకోటి ఏంటంటే, మనం డాట్ పెడతాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఫోల్డింగ్ అనేది ఎందుకు ఏంటని నేను చెప్తాను. ఫోల్డింగ్ ఇచ్చేసిన తర్వాత ఇటువైపు మనం పైపింగ్ వేసాం కాబట్టి అంచు కనపడకుండా ఇట్లా లోపల సైడ్ మలిచి కుట్టు అనేది వేసుకుంటే అది లోడింగ్ లాగా వస్తుంది. మనం వేసిన కుట్టు క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి సేమ్ కుట్టు పైనే కుట్టు వచ్చేటట్టు కార్నర్కి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డాట్ను కూడా సేమ్ మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో అంత ఫోల్డింగ్ మీదే కుట్టు అనేది రావాలి. తర్వాత నెక్స్ట్ తిప్పిన తర్వాత మనం కుట్టేసాం కదా, ఆటోమేటిక్గా అది ఇట్లా ఫోల్డింగ్ అనేది వస్తుంది. మనం కాజాల పట్టీకి ఉక్సులు పట్టి ఏది కుట్టినా కానీ రఫ్ ఆడించడం కంపల్సరీ. ఈ డాట్ దగ్గర మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ కూడా ఎంత ఫోల్డ్ చేసామో అంత ఫోల్డ్ చేసేసి తర్వాత కింద చివర ఇట్లా రఫ్ ఆడించాలి. రఫ్ ఆడించడం వల్ల ఏంటంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను డాట్ దగ్గర ఎందుకంటానంటే, డాట్ దగ్గర ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి లాగినప్పుడు సాగకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాజాల పట్టీ ఎలా వేయాలో చూద్దాం. కాజాల పట్టీ కోసం 3 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ని తీసుకొని పైపింగ్ ఉంది కాబట్టి దాని లోడింగ్ కోసం ఇట్లా లోపల వైపు ఫోల్డ్ చేసి సేమ్ దీనికి కూడా పాదమందం ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అంచులు కనపడకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టిన దాన్ని లోపల సైడే ఉంచేసుకొని ఇట్లా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. కుట్టింది కింద అంచు బయటకు అనేది రాకుండా ఉండి లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని చూడండి, అట్లా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా సరి చేసేసుకుంటాం. మనం ఏ కుట్టు అయితే వేసామో పైన కూడా ఆ కుట్టు మీదే కుట్టు అనేది రావాలన్నమాట. చూడండి, సేమ్ ఏ కుట్టు మీద అయితే కుట్టేసామో సేమ్ ఆ కుట్టు మీదే కుట్టు అనేది రావాలి. ఇట్లా కుట్లు వేసేసుకున్న తర్వాత మనం ఇట్లా కుట్టుకునేటప్పుడు అస్సలు లాగొద్దు. లాగితే ఏంటంటే కాజాల పట్టి, ఉక్సులు పట్టి పెద్దగా అవుతాయి. ఇట్లా కుట్టేసుకొని కింద రఫ్ ఆడించుకోవాలి. సేమ్ పాదమందం ఖర్చుతో కూడా ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ పాదమందం ఖర్చుతోనే వేసుకోవాలి, ఎందుకంటే లోపల మనం ఖర్చు ఉంచాం కదా, దాని మీద 2 కుట్లు పడతాయి. దానివల్ల గట్టిగా ఉంటుంది అనమాట. కాజాల పట్టి, ఉక్సులు పట్టిని చూసారు కదా నేను ఎంత ఈజీగా స్టిచ్ చేశానో. నేనైతే ఇలాగే చేస్తాను. మీకు కూడా అందుకే నేను ఇంత ఈజీగా స్టిచ్చింగ్ అనేది చెప్పాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఏవి లక్ష్మీ బోటెక్. బాయ్.